హలో అందరికీ ఈరోజు మెంతుల పులుసు అండి. చల్లదనం ఇచ్చే ఈ మెంతుల పులుసు చాలా మంచిదండి. అందరికీ ఎండాకాలం తింటే చాలా చలవ ఈ పులుసు. అయితే ఈ పులుసుకి ఏం కావాలో ముందుగా చెప్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. అలాగే మెంతులు. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మెంతులు అనేవి చాలా మంచిది, హెయిర్ పెరుగుతుంది, అలాగే చాలా మంచిది. ఇలా మెంతుల పులుసు కూడా ట్రై చేయండి. మెంతులు చాలామంది నానబెట్టుకుని వాటర్ తాగుతారు. ఇలా కూడా మీరు మెంతులు కర్రీ చేసుకుని తింటే చాలా మంచిది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అందులోనే బాగా వేగాలండి. ఈ మెంతుల పులుసు అయితే చాలా మంచిది హెల్త్కి. అది కొంచెం వేగాక తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. మనం మెంతుల జ్యూసు ఇలాంటివి తాగడమే కాదండి, ఇలా కర్రీ కింద కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగాక చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న పులుసు కూడా తీసుకొని పలుచగా వేసుకోవాలి. కొంచెం పులుసు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత పులుసు అయితే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఎండాకాలంలో ఈ పులుసు తింటే చాలా మంచిది. అందరూ ఈ కర్రీ అయితే చేసుకోండి, మర్చిపోకండి.